హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో మనము 2025లో మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఏంటి, అసలు 2025లో ఒక్క 1000 కోట్ల సినిమా అయినా ఉందా అంటే ఇండియన్ ఇండస్ట్రీ నుంచి ఒక 1000 కోట్ల సినిమా ఉంది, దురంధర్ సినిమా. మరి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా అన్న 500 కోట్లలోకి అడుగుపెట్టిందా లేదా, అసలు తెలుగు ఇండస్ట్రీకి 2025లో ఏమైంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. కాకపోతే 2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఎన్ని సినిమాలు అంటే కేవలం వేలమే చెప్పొచ్చు అనమాట. 100 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్న సినిమాలు కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవి ఏళ్లపైన మనం లెక్క పెట్టచ్చు. సో అలాంటి సినిమాలు ఎన్ని రావడం జరిగింది, ఎవరి దగ్గర నుంచి రావడం జరిగింది, నార్త్ ఆడియన్స్కి ఎక్కువగా ఈ సినిమాల్లో ఏ సినిమా ఎక్కువగా నచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో చాలా ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా ఈ లిస్ట్లో మనకు ఓవరాల్గా ఈ లిస్ట్లో 7 సినిమాలు అయితే ఉన్నాయి 100 కోట్లకు పైగా వసూలు చేసి మన టాలీవుడ్ నుంచి బయటకు వచ్చిన సినిమాలు. అందులో మొదటి లిస్ట్లో వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా. సో ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి క్రిష్ జాగర్లపూరి గారు, మధ్యలో ఆయన తప్పుకోవడం జరిగింది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 300 కోట్ల రూపాయలు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇది పాన్ ఇండియా వైజ్గా రావడం జరిగింది. బట్ ఏంటంటే ప్రమోషన్స్లో సరిగ్గా చేయకపోవడం వల్ల, నిర్మాతలు ప్రమోషన్స్ కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల, దాంతోపాటు స్టోరీలో కూడా కొంచెం అవి అయితే ఎనిమేషన్స్ పార్ట్ ఉన్నాయో ఎనిమేషన్స్ పార్ట్ని సరిగ్గా ఇంక్లూడ్ చేయకపోవడం వల్ల సినిమా పాన్ ఇండియా వైజ్గా వచ్చినప్పటికీ, తెలుగులో మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ మిగతా లాంగ్వేజ్లో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈ సినిమా దాదాపుగా బడ్జెట్ 300 కోట్లు అయింది. మరి ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ ఎంత వసూలు చేసింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 87 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే దాదాపు 102 కోట్ల 38 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా దాదాపుగా 14 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా హరిహర వీరమల్లు సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 116 కోట్ల 88 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. కాకపోతే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 130 కోట్లను దాటింది. కానీ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా కేవలం 116 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్ల రూపాయలు. కాకపోతే సినిమా వసూలు చేసింది 116 కోట్ల రూపాయలు మాత్రమే. కాకపోతే ఏంటంటే ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం జరిగింది ఇండియన్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఈ లిస్ట్లో మనకు 100 కోట్లకు పైగా ఏవైతే సినిమాలు వసూలు చేయడం జరిగిందో ఆ సినిమాలను మాత్రమే యాడ్ చేయడం జరిగింది. సో ఈ హరిహర వీరమల్లు అనేది ప్రజెంట్ 7th ప్లేస్లో ఉంది. ఆ తర్వాత లిస్ట్లో వచ్చేసి 6th ప్లేస్లో మనకు నాని గారు నటించిన హిట్ మూవీ. సో ఇది ఫ్రాంచైజీ వైజ్గా రావడం జరుగుతుంది. దీని డైరెక్టర్ వచ్చేసి శైలేష్ గారు. సో ఫ్రాంచైజీ వైజ్గా వస్తుంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 70 కోట్ల రూపాయలు. ఈ 2025లో ఏవైతే సినిమాలు రావడం జరిగిందో నార్త్ ఆడియన్స్కి నచ్చిన మొదటి సినిమా ఏంటంటే హిట్ సినిమా. సో మిగతా సినిమాలు ఈ లిస్టులో ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల కంటే ఎక్కువగా కూడా నార్త్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది నాని గారు నటించిన హిట్ సినిమానే. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 70 కోట్ల రూపాయలు. ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 80 కోట్ల 97 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 94 కోట్ల 48 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా 25 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా నాని గారు నటించిన హిట్ 3 సినిమా ఓవరాల్ లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 119 కోట్ల 48 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే 100 కోట్ల రూపాయలకు పైగా ఇండియన్ ఇండస్ట్రీలో ఈ సినిమా కూడా, అంటే మన టాలీవుడ్ నుంచి వచ్చి ఈ సినిమా కూడా 100 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా వైజ్గా హిట్ 3 వెళ్ళింది. అంతకుముందు దసరా సినిమా వెళ్ళింది. ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో మార్చ్లో మన ముందుకు రాబోతున్నాడు. మరి ఆ సినిమా పైన బాలీవుడ్ మార్కెట్తో పాటు మన సౌత్ మార్కెట్లో కూడా బీభత్సమైన హైప్ ఉంది. కాబట్టి ఆ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. సో ఈ సినిమా అనేది 6th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 5th పొజిషన్లో వచ్చేసి బోయపాటి దర్శకత్వంలో మన బాలయ్య బాబు గారు నటించిన అఖండ 2 సినిమా. బేసిక్గా ఏదైతే అఖండ రావడం జరిగిందో అఖండకి నార్త్ మార్కెట్లో కూడా కొంచెం మంచి పాజిటివిటీ రావడం జరిగింది ఆ సినిమాకు. సో తర్వాత ఆ సినిమాను అప్పుడు పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు అఖండకున్న డిమాండ్ని చూసుకొని ఎవరైతే నిర్మాతలు ఉన్నారో నిర్మాతలు ఏం చేశారంటే ఈ సినిమాని పాన్ ఇండియా వైజ్గా తీసుకెళ్ళడం జరిగింది. బట్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కూడా అంతగా కలెక్షన్లో వసూలు చేయలేకపోయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. సో ఈ సినిమా వచ్చేసి నెట్ కలెక్షన్ వచ్చేసి 89 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపు 105 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా కేవలం 12 కోట్ల 25 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. సో ఫైనల్గా బాలయ్య బాబు గారు నటించిన సినిమా అఖండ 2 వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు వరకు 120 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా ఇంకా నడుస్తుంది కాబట్టి మహా అంటే ఇంకో 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. బట్ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. కానీ సినిమా కలెక్ట్ చేసింది కేవలం 120 కోట్ల రూపాయలు. మరి ఇంకో 10 కోట్ల రూపాయలు వేసుకున్న 130 కోట్ల రూపాయల వరకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ లిస్ట్లో ఇది 5th పొజిషన్లో ఉంది. కాకపోతే ఈ లిస్ట్లో ఓవరాల్గా 100 కోట్లకు పైగా ఎక్కువగా కలెక్షన్స్ మన టాలీవుడ్ నుంచి సాధించిన సినిమాలు మాత్రమే ఈ లిస్ట్లో నేను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ లిస్ట్లో వచ్చేసి
తేజ సజ్జా నడిచిన మిరాయి మూవీ, డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ ఘట్టంనేని. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందు దాదాపు హనుమాన్కి సంబంధించిన రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ని బద్దలు కొడుతుంది, 300 కోట్లకు పైగా వసూలు చేస్తుంది అని అనుకోవడం జరిగింది. సినిమా బాగానే ఉంది, పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్లో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 60 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు మనకున్న లిస్ట్లో సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వైజ్గానే రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి 94 కోట్ల 86 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 111 కోట్ల 41 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 32 కోట్ల 80 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా మిరాయి సినిమా 144 కోట్ల 21 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. బడ్జెట్ 60 కోట్ల రూపాయలే, లాభాలు అయితే రావడం జరిగింది. బట్ ఆశించిన రేంజ్లో మాత్రం రాలేదు. సినిమా ఈజీగా 350 కోట్ల వరకు టచ్ అవుతుంది అని అనుకోవడం జరిగింది. బట్ ఏంటంటే సినిమా కేవలం 144 కోట్ల రూపాయలు మాత్రం వసూలు చేయడం జరిగింది. అందుకే ఈ లిస్ట్లో ఈ సినిమా అనేది 4వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2025లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన సినిమా ఏదంటే ఖచ్చితంగా మనం గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 450 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మనకు శంకర్ గారు. కాకపోతే ఈ సినిమా ఏంటంటే మొదటి రోజు నుంచే నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏంటంటే పోస్టర్ వివాదంలో ఏదైతే మొదటి రోజు కలెక్షన్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళు 180 కోట్లకు పైగా చూపించడం జరిగింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం కనీసం మొదటి రోజు సినిమా 90 కోట్లను కూడా దాటలేకపోయింది. బట్ అప్పటి నుంచే సినిమాకి నెగిటివిటీ అనేది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయ్యి పూర్తిగా సినిమాపై నెగిటివిటీ నార్త్ నుంచి సౌత్ వరకు పూర్తిగా నెగిటివిటీ స్ప్రెడ్ కావడం వల్ల కలెక్షన్స్లో కూడా అంత ఎఫెక్ట్ చూపించలేకపోయింది. అందుకే సినిమా బడ్జెట్ వచ్చి 450 కోట్ల రూపాయలైనా కనీసం 200 కోట్ల రూపాయలు కూడా సినిమా కలెక్ట్ చేయలేకపోయింది. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి 131 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ రూపంలో దీన్ని కన్వర్ట్ చేసుకున్నట్టయితే 156 కోట్ల 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కేవలం 30 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి కేవలం 186 కోట్ల 28 లక్షల రూపాయలు మాత్రం వసూలు చేయడం జరిగింది. కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 200 కోట్లను దాటినట్టు వాళ్ళు ఫిగర్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే 2025లో ఏదైనా బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఉందా అంటే ఖచ్చితంగా ఇదే. ఎందుకంటే 450 కోట్ల బడ్జెట్ పెడితే ఆల్మోస్ట్ ఒక 250 కోట్ల లాస్ వచ్చింది. కాబట్టి ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్గా అయితే 2025లో నిలవడం జరిగింది. కాకపోతే ఏంటంటే సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. నెక్స్ట్ ఈ లిస్ట్లో వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఇయర్ స్టార్టింగ్లోనే అద్భుతమైన హిట్తో దూసుకెళ్ళిన సంక్రాంతికి వస్తున్నాం. మన డైరెక్టర్ వచ్చేసి అనిల్ రావుపూడి గారు. బేసిక్గా అనిల్ రావుపూడి గారు అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎక్కువగా తీయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్ల రూపాయలు. సో సినిమా జనవరిలో స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమా దాదాపు 300 కోట్ల వరకు వచ్చినప్పుడు ఈ ఇయర్ అనేది చాలా మంచిగా స్టార్ట్ అవుతుంది, అన్ని సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటాయని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ ఏంటంటే రాను రాను సినిమాలన్నీ కూడా చాలా పెద్ద సినిమాలు ఎక్కువగా రాకపోయేసరికి చాలా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్ని కూడా వసూలు చేయలేకపోయారు. మరి ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్ల రూపాయలు. మరి సినిమా కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 186 కోట్ల 97 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ రూపంలో ఈ సినిమా 220 కోట్ల 80 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 35 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 255 కోట్ల 48 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఈ సినిమా దాదాపు 300 కోట్లను దాటిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ప్రొడ్యూసర్ రిపోర్టే మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా 300 కోట్లలోకి అయితే అడుగుపెట్టింది అని చెప్పి అఫీషియల్గా మనం అనుకోవచ్చు. ఏంటంటే సినిమా స్టార్టింగే మంచి కలెక్షన్స్తో అయితే ఈ సినిమా ప్రారంభం కావడం జరిగింది 2025 స్టార్టింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న లిస్టులో అయితే 2025లో సినిమాలు రిలీజ్ కావడం జరిగిందో 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు ఓన్లీ ఈ ఒక్క సినిమా మాత్రమే పాన్ ఇండియా సినిమా కాదు. కొన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది, కానీ ఎక్కువ కలెక్షన్స్ రావడం జరిగింది ఓన్లీ తెలుగు మార్కెట్ నుంచే. సినిమాని కొన్ని లాంగ్వేజ్లో కన్నడలో కొంచెం రిలీజ్ చేయడం జరిగింది, హిందీ మార్కెట్లో అయితే రిలీజ్ చేయలేదు. కాకపోతే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు, అయినప్పటికీ ఈ సినిమా ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 300 కోట్ల వరకు రావడం జరిగింది. ఇక ఈ లిస్టులో నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఏదంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన దే కాల్ హిమ్ హోజీ. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కూడా దాదాపు 250 కోట్ల రూపాయలు. సినిమా డైరెక్టర్ వచ్చేసి సుజిత్. ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 194 కోట్ల 16 లక్షల రూపాయలు వసూలు చేసింది. గ్రాస్ రూపంలో ఈ సినిమా 229 కోట్ల 97 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 65 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 295 కోట్ల 22 లక్షల రూపాయలు వసూలు చేసింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 300 కోట్లను దాటిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా ఆల్మోస్ట్ 300 కోట్ల వరకు రావడం జరిగింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే 295 కోట్లు. అంటే ఈ 2025లో ఏకంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క 500 కోట్ల సినిమా కూడా లేదు. అలాగని ఈ సినిమాల వల్ల ఏమైనా ఇండస్ట్రీకి మేలు జరిగిందా అంటే లేదు. ప్రజెంట్ ఈ లిస్ట్లో ఉన్న 7 సినిమాల గురించి ఏవైతే మనం మాట్లాడుకోవడం జరిగిందో హరిహర వీరమల్లు, నానిగారి హిట్ మూవీ, అఖండ 2 మూవీ, తేజ సజ్జా మిరాయి మూవీ, అలాగే గేమ్ చేంజర్ మూవీ, సంక్రాంతికి వస్తున్న మూవీ, ఓజీ సినిమా, ఈ అన్ని సినిమాలు 7 సినిమాల బడ్జెట్ వచ్చేసి ఎంతో తెలుసా? దాదాపుగా 1380 కోట్ల రూపాయలు.
ఈ 7 సినిమాల బడ్జెట్ వచ్చేసి 1380 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా వసూళ్లు వచ్చేసి ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 1234 కోట్ల రూపాయలే. అంటే సినిమాకు పెట్టిన బడ్జెట్ ఆల్మోస్ట్ 1400 కోట్ల రూపాయలు అయితే సినిమా కలెక్ట్ చేసింది మాత్రం 1235 కోట్ల రూపాయలు, 7 సినిమాలు కలిసి. అంటే ఇండస్ట్రీకి అంత మేలు జరగలేదు. ఈ 2025 అనేది తెలుగు ఇండస్ట్రీకి చాలా వరస్ట్ ఇయర్గా మారింది. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా 500 కోట్లు అందుకోలేదు. ఎక్కువగా అందుకున్న సినిమా ఏదంటే ఓజీ 300 కోట్ల వరకు రావడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీ 2025 ప్రతిసారి తెలుగు ఇండస్ట్రీ ప్రతి ఇయర్ కూడా ఒక 1000 కోట్ల సినిమాని ఇచ్చేది. కానీ ఈసారి కనీసం 500 కోట్ల సినిమాను కూడా ఇవ్వలేదు. ఇక 2026లో తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా సాలిడ్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక 6 డజన్ సినిమాలు ఈజీగా 1000 కోట్లను టచ్ చేస్తాయి అనిపిస్తుంది. 500 కోట్లను అయితే ఈజీగా టచ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక 6 డజన్ సినిమాలు కూడా 1000 కోట్లను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఒక సపరేట్ వీడియో అయితే మనం చేసుకుందాం. సో ఫైనల్గా ఏదన్నమాట, ఈ 7 సినిమాల్లో మీకు నచ్చిన ఫేవరెట్ సినిమా ఏది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.